మళ్ళీ చెప్పండి. మీరు లాస్ట్ 6 years నుంచి టీడీపీ నుంచి మీద చంద్రబాబు ఫ్యామిలీ మీద మీ సినిమాలు వ్యూహం కమ్మరాజ్యంలో కడపడం ఒక యుద్ధం లాగా చేశారు. అది మీరు చేశారా? మీరు ఇష్టం అని చెప్పే జగన్ వాళ్ళ పార్టీ అస్తం ఏమైనా ఉందా? ఒకటి, మీరు జగన్ అంటే ఇష్టం అని చెప్పారు, ఎన్నిసార్లు జగన్ కలిసారు? ఈ మధ్య వివాదం జరిగిన టైంలో జగన్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడారా? నేను ఎవరితోటి అదేది మన ఎలక్షన్ ముందు వ్యూహం సినిమా వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నేను ఎవరితో టచ్లో లేను. ఎందుకంటే నాకు అప్పుడు టచ్లో ఉన్నా కూడా సినిమాకి సంబంధించింది. మీరు గుర్తులేదని చెప్తున్నారు మీ ట్వీట్లో, అంటే తెలుగు తప్పించుకోవాలని చూస్తున్నారా మీరు ఏమైనా చట్టాలు? ఇప్పుడు అతను ఆన్సర్ చెప్పినప్పుడు మీ చెవులు మూసుకున్నాయా? నేను అదే చెప్తాను కదా, ఎన్నిసార్లు అడిగినా అదే వస్తుంది, వేరే ఆన్సర్ ఎందుకు వస్తుంది? అదే క్వశ్చన్ వేసినప్పుడు అదే ఆన్సర్ రాకుండా వేరే ఆన్సర్ ఎలా వస్తుంది? నేను కాదు, వేరే వాళ్ళు పెట్టారు, హ్యాక్ చేశారు, నాకు తెలియదని కూడా చెప్పండి. నేను చెప్పాను అదే, నాకు తెలియదని చెప్తున్నా. హ్యాక్ చేశారా అసలు ఉందా లేదా నేను తెలియదని చెప్తే ఉంటుంది కదా, ఎవరు పెట్టారు ఏంటంటే ఎందుకు ఏం అవసరం లేదు. నేను 1 year బ్యాక్ వేల ట్వీట్లు పెట్టి ఉండా ఈ మధ్యలో, నేను దాంట్లో ఏ ట్వీట్ పెట్టానా లేదా అని నాకు గుర్తులేదని చెప్తున్నా, అంతే. సింపుల్ ఆన్సర్. డిలీట్ మీరు చేశారా ఏమన్నా? ఏది డిలీట్ అయింది కూడా మీకు తెలియదా? డిలీట్ అయింది. మై ఆఫీస్ విల్ బి డూయింగ్ సో మెనీ థింగ్స్. మై ట్విట్టర్ అకౌంట్ ఇస్ ఆల్సో హ్యాండిల్డ్ బై మై ఆఫీస్. ఇప్పుడు ఇది ఆన్సర్ కోర్టులో చెప్తే కోర్టు నమ్ముతుందని అనుకుంటున్నారా? అది మీరు బయటపడటానికి అవకాశం ఉన్న గ్రౌండ్ అని మీరు అనుకుంటున్నారా? నాకు ఎలా తెలుస్తుంది అన్నది? కోర్టు ఏమనుకుంటుంది, పోలీస్ అరే అది స్పెక్యులేట్ చేయలేను కదా. సెక్షన్స్ ఆఫ్ కోర్స్ ఆ డెఫినేషన్ ఉంటుంది అక్కడ, మీరు గూగుల్లో కొడితే ఎవరికైనా తెలుస్తుంది అది ఎలా తీసుకుంటారు వాళ్ళు అని నేను ఎలా చెప్పగలుగుతాను? పోలీసులు ఎలా తీసుకుంటారు, కోర్టు ఎలా తీసుకుంటారు, నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీయటానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు పొలిటికల్ ట్వీట్లు చేశారు, పొలిటికల్ సినిమాలు తీశారు, దాని వెనుక ఏం జరిగింది? ఈ రెండింటిని కలిపి చూడాలి, విడివిడిగా చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చెప్పాను, సిబిఎన్ గారి మీద ఎన్టీఆర్ టైం నుంచి నాకు ఒక ఇంప్రెషన్, అందుకని లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీశాను. అదేంటి 25 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద. ఓకే, కమ్మరాజ్యం అనేది ఇట్స్ ఎ సెటైర్, ఇట్స్ ఎ కామెడీ, ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రియల్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు మన వ్యూహం. సో వ్యూహం ఇది అప్పుడేంటి, నేను మొత్తం నా కెరీర్లో తీసిన 70 సినిమాల్లో పొలిటికల్ సినిమా తీసిన ఒకటే. మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీస్తున్నారంటే ఇంకేం చెప్పాలి నేను? అక్కడ మీ మోటివ్, ఎందుకంటే ఇక్కడ రెండింటిని వేరువేరుగా చూడకూడదు. మీరు పెట్టిన ట్వీట్, మీరు పెట్టిన సినిమాలు, మీరు ఇప్పుడు ఎంత కాదని చెప్పినా సినిమాల్లో వీళ్ళ పేర్లే పెట్టారు, అందులో డైరెక్ట్గా వాళ్ళ పేర్లే పెట్టారు. అండ్ కొన్ని కూడా ట్వీట్ చేశారు. మీ సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకున్న ఫోటోని, పవన్ కళ్యాణ్ కింద రోడ్డు పైన పడుకున్న ఫోటోని కంపేర్ చేస్తూ కూడా మీరు ట్వీట్లు చేశారు. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఇలా పడుకున్నాడు, నా సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ ఇలా పడుకున్నాడు, కానీ ఇవి మాత్రం నేను పెట్టానో లేదో గుర్తు లేదని మీరు అంటున్నారు, రైట్? సో ఈ ట్వీట్లు వెనుక ఆ పొలిటికల్ సినిమాలు తీస్తూ వస్తూ వ్యూహం సినిమా ఫంక్షన్లో కూడా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అది ఎర్ర బుక్క, ఎర్రి బుక్క, కరెక్ట్. ఆ రంగులు వేసుకునే వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి బర్రెలక్క వేసుకునే వ్యక్తిని నేను ఎప్పుడు అలా, అది మాత్రం చూపించాను. రంగులు వేసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అది అనలేదు, ఎందుకంటే నా నేచర్ నాకు తెలుసు, నా నేచర్ ఎలాంటి మాటలు వాడతాను అని నాకు తెలుసు. ఓకే, నేను అది చూపిస్తాను. రైట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగండి, ఈ లోపు నేను చూపిస్తాను. ఆర్జీవి గారు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుని జైల్లో వేసి కొట్టారు. మీరు ఇప్పుడు ఒక టూ వీక్స్ టైం అడిగినట్టున్నారు, కొంత టైం. ఒకవేళ మీరు అరెస్ట్ అయిన తర్వాత మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే, అరే నేను ఇప్పుడు వాళ్ళు వదిలేసి బయట ఎవడో నన్ను కత్తితో పొడిసేయచ్చు, నా మీద బాంబు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు కదా ఎవరైనా, అది క్రైమ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే నాకు తెలియదు రఘురామకృష్ణ గారి. సో అలాంటిది ఎవరు చేసినా క్రైమ్ అవుతుంది. దట్ విల్ హ్యాపెన్ ఇన్ డ్యూ ప్రాసెస్. అదే ఇందాక చెప్పింది నేను. ఇంకొకటి, ఇన్ని రోజులు యాక్చువల్లీ ఇన్ని ట్వీట్స్ పెట్టి ఇంత అయిపోయిన తర్వాత సడన్గా వాళ్ళు మీ ట్వీట్ ఇప్పుడు రేస్ చేసి చేయడానికి దీని వెనక ఇంకేదైనా మీ మీద ఎవరైనా టార్గెటెడ్గా ఇలాంటివి చేసి ఉంటారని మీకేమైనా అనిపిస్తుందా? అది కూడా ఇప్పుడే చెప్పాను, నాకు ఎవరు చేశారు నాకు తెలియదు, నాకు తెలియకుండా వాళ్ళ పేర్లు కానీ ఆ గ్రూప్ నేను చెప్పను అని చెప్పాను. అన్న, మీరు అసలు దేనికి ఎవరై అడిగిన అంత బోల్డ్గా, అంత డేర్గా చెప్పడానికి గల రీజన్ ఏంటి? అంటే దేనికి అసలు భయం అనేది మీకు ఏమి అనిపించారు? భయం అంటే ఐఎమ్ లివింగ్ అండర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ వేర్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ బై ద జ్యుడిషియల్ ప్రొసీజర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నాకున్న నేను భయంతో ధైర్యంతో మాటలు నేను వాడను. ఐఎమ్ ఎక్సర్సైజింగ్ ద రైట్స్ ఐ హ్యావ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అంతే.
రైట్, రామ్ గోపాల్ వర్మ గారు. రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓకే ఐ సెడ్ ఆయన ఇట్ ఓకే మొహానికి రంగేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక్క నిమిషం మళ్ళీ వినిపిస్తున్నాను. ఓకే ఓకే ప్రేక్షకులు వినిపిస్తారా? ఓకే ఇప్పుడు ఆయన మొహానికి రంగేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమా ఓకే, యా అది అన్నాను. ఆబ్వియస్లీ యూ ప్రూవ్డ్ ఇట్ ద పాయింట్. ఓకే, అప్పుడు ఇది ఎందుకు అన్నాను, పవన్ కళ్యాణ్ రోజా కానీ రింగుల రాణి అన్నప్పుడు ఇది అనుంటా నాకు తెలిసి, ఎందుకంటే అదే ప్రాస కలిసిందని. మీరు ఇంటెన్షన్ మీరు కాదు, అదే కాదు. నేను కేసు పెట్టానా పెట్టలేదు కదా, నేను కామెంట్ చేశా ఒక వీడియోలో. కేసు పెట్టినా దాని మీద పెట్టలా. ఓకే, సో ఇలాంటివి నేను చాలా అనుంటా, నాకేమీ తెలియదు. వాడికి పర్యవసానం జరుగుతుందా? మీరు చాలా ఉన్నారు కదా, వాటన్నిటికీ ఇప్పుడు అప్పుడు నేను అప్పుడు రంగుల రాజా అన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి నా మీద కేసు. అది పెట్టారా? అప్పుడు మీరు రాజకీయ నాయకుడు కాదు, మీకు రాజకీయాలు ఇష్టం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, మీకు సినిమాలు. రాజకీయ నాయకులు ఏదో అనుకుంటుంటే మధ్యలో మీరు వచ్చి ఆ రాజకీయ నాయకులు ఎందుకు కమెంట్ చేశారు? ఎందుకు చేయకూడదు అది చెప్పండి. ప్రతి ఒక్కడు కామెంట్ చేసేది ఒక ప్రజల్లో ఎవడున్నా వాడు అని జరిగిన ప్రతి దానికి ఎవరి పెళ్ళైంది, ఎవడి డివోర్స్ అయింది, ఎవడో ఈడు చేశాడు, ఎవడు అది చేశాడు అన్న ఒపీనియన్స్ తప్పిస్తే ఇంకేమన్నా జరుగుతుందా సోషల్ మీడియాలో? మీ అంతటి మీరు చేశారా, మిమ్మల్ని ఎవరైనా చేయమంటే చేశారా? ఎవరన్నా చేయమంటే ఇప్పుడు వైసీపీలు చేయమన్నారన్నా ఏంటి మీ ఉద్దేశం? అదే ఇప్పుడు ఇందాక చెప్పాను, మీరు నమ్మేది మీరు నమ్ముకోండి. నేనేం చెప్పినా దాని మీనింగ్ ఏముంది? వెనకాల అందరూ నా వెనకాల కన్ను పెట్టుకుని నా నెత్తి మీద పెట్టి అన్నీ పెట్టించారు అని చెప్తే మీకు ఇష్టమా? ఓకే, అది అలా అనుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు ఇదే ఫంక్షన్లో మీరు ఒక మాట అన్నారు, వాళ్ళని బట్టలు ఇప్పి చూపించబోతున్నాను. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ నిజంగా చూపిస్తే ఎవరు చూడరు కాబట్టి ఈ సినిమాలో వాళ్ళ బట్టలు ఇప్పేస్తున్నాను అని మీరు అన్నారు. ఇప్పుడు బట్టలు ఇప్పడం అనేది దాని వెనకాల ఉన్న నిజాలు. వాళ్ళు నిజంగా బట్టలు ఇప్పుతూ ఉన్నారు. నేను ఐఎమ్ నెవర్ సెడ్ వాళ్ళ బట్టలు ఇప్పుతాను, నేను ఎప్పుడు చెప్పలా. ఆ నిజాన్ని బట్టలు ఇప్పి చూపిస్తాను అని చెప్పా. వాళ్ళేమో డైరెక్ట్గా బట్టలు ఇప్పుతూ ఉన్నారు, అండర్వేర్ పెడతా, ఆడి పెడతా, ఇది పెడతా అని. అదే అంటే వాళ్ళు రాజకీయ పరమైనటువంటి విమర్శలు, పార్టీల పరమైన విమర్శలు చేసుకునేటప్పుడు మీరు ఒక లైన్ దాటెళ్ళి, ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా మీరు ఒక లైన్ దాటెళ్ళి ఒక రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీ కార్యకర్తలను, పాలిటీషియన్స్ అనేవాళ్ళు దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ అట్లీస్ట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంకి వాళ్ళు పెద్దలు. సో పాలిటీషియన్స్ మీద మీడియా కానీ ఎవ్వరికి కానీ దే హ్యావ్ ఎ రైట్ టు కమెంట్ అండ్ గివ్ ఎన్ ఒపీనియన్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. యా, మీడియా పరిమితులకు లోబడి సోషల్ మీడియా దాటేస్తుంది. అంటే మీరు కూడా సోషల్ మీడియా మురికిని కొంత అంటించుకున్నారా, అతికించుకున్నారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మురికి అనుకోను. మళ్ళీ చెప్పండి. మురికి అనుకోను, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ యు ఆర్ టేకింగ్ ఎ సర్టన్ మేనర్. అది ఒకళ్ళు ఇలా చేయొచ్చు, ఒకళ్ళు అలా చేయొచ్చు, నేను ఒకలా చేయొచ్చు. అది నేను చేసింది. హద్దు దాటినప్పుడు మీడియా అయినా సోషల్ మీడియా అయినా కేసులు పెట్టే రైట్ ఎదుటి వాళ్ళకు ఉంది.